తిరుపతి పట్టణంలో మొట్టమొదటిసారిగా తిరుపతి తోడా మైదానంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు యాదవ్ యువకులు మరియు పెద్దల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇందులో భాగంగా సన్నిధి గొల్లవారిచే తొలి పూజ కార్యక్రమం నిర్వహించారు. గోపూజ కార్యక్రమం గోపూజలో పాల్గొన్న వారికి గోప్రతిమలు ఇచ్చారు. దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాద వితరణ చేశారు. విశిష్ట గౌరవ అతిథులకు భగవద్గీత వితరణ మరియు వేదాశీర్వచనం, మధ్యాహ్నం భోజన వితరణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే సుమారుగా ఉదయం 10:30 గంటలకు గోవిందరాజుల గుడి దగ్గర నుంచి శ్రీకృష్ణ రథయాత్ర ప్రారంభమైంది. అందులో భాగంగా దేవరెద్దులు, పిల్లన క్రోబులు, తప్పెట తాళాలు, బోనాల కోలాట కార్యక్రమం, గుస్తాడి నృత్యం, శివశక్తులు, గంగపెట్టెలు, సాంప్రదాయ జాట్లు, దాండియా కార్యక్రమం నిర్వహించారు. కుచ్చు పిల్లన క్రోబుల నృత్యం, కేరళ డ్రమ్, సూర్యప్రభ వాహనంపైన శ్రీకృష్ణ పరమాత్మని ఊరేగింపు, బండ్ల వీధి మీదుగా, కురూప్ థియేటర్ మీదుగా, తాతయ్య గుంట, గంగమ్మ గుడి మీదుగా ఇందిరా మైదానం చేరుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కొండపైన మనోడు ఉన్నాడు కదా అవును అవునా धन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीया रथेन रक्षोहामित्रागो अपबाधमानः प्रभञ्जन्स्तेना प्रवृणायुधाजय प्रवृणन्तमोजसा ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्चरा ब्रह्म स्वामी के स्वामी ऊर्जा आरते
హరే కృష్ణ. తిరుపతి నగర ప్రజలందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు తిరుపతి నగర వాసులందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని పూజలు చేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పూజలు ఇక్కడ ఇందిరా మైదానంలో ఏర్పాటు చేసిన యాదవ సంఘ నాయకులు అందరూ కూడా అన్న రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు యాదవ సంఘం సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని పెట్టి పూజలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇందాక మన రామచంద్రయ్య గారు చెప్పిన విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతో రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఎంతో సేవలు చేయడం జరిగింది. ఆయన మూలంగా ఆయన చేసిన భగవద్గీతలు అయితేనేమి, ఆయన చేసిన పరిపాలనా విధానానికి కానీ అందరూ కూడా శృతిగతులు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన జన్మాష్టమి సందర్భంగా అందరూ ఆయన పూజించడం చాలా సంతోషమని తెలియజేస్తుంది. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరికీ మంచి జరగాలని, తిరుపతి అభివృద్ధి జరగాలని, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర నాయకులకి, పార్టీ అధినేతలకి, తిరుపతి ఎమ్మెల్యే గారికి, తిరుపతి డెవలప్మెంట్స్కి, అధికారులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క భగవద్గీతని ఈ ప్రపంచానికి అందించినటువంటి మహనీయుడు, మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆ మతగంధం నుంచి, భగవద్గీత నుంచే అనేక మతగంధాలన్నీ కూడా వచ్చినాయి. అందుకని శ్రీకృష్ణుడి యొక్క అష్టమిని శుభాకాంక్షలుగా తిరుపతి ప్రజలు, అన్ని ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలకి, అలాగే తిరుపతి ప్రజలందరూ కూడా. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా మరి తిరుపతిలో ఉన్నటువంటి ఇందిరా మైదానం గ్రౌండ్లో మరి శ్రీకృష్ణుని యొక్క జన్మస్థలమైనటువంటి మథురాలో ఏదైతే ఆయన యొక్క జన్మస్థల భవనం ఉందో మరి ఆ యొక్క మందిరం, ఆ మందిర సెట్టింగ్ని ఈరోజు ఇందిరా మైదానంలో ఏర్పాటు చేశారు. అలాగే గోవర్ధనగిరి, మరి చిటికిన వేలుతో ఎత్తినటువంటి గోవర్ధనగిరి కూడా ఇక్కడ ఆ యొక్క సెట్టింగ్లో ఏర్పాటు చేశారు మైదానంలో. మరి అత్యంత వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఇస్కాన్ ఆధ్వర్యంలో 150 దేశాల్లో ఈ యొక్క శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రపంచ ప్రజలందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఎందుకంటే ఆ యొక్క శ్రీకృష్ణుడి జన్మమే మరి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందదాయకమైనటువంటి విషయం. కాబట్టి ఆయన యొక్క జన్మాష్టమి చేస్తే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు, అష్టాఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి కూడా మరి యొక్క భగవంతుడి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి, అదేవిధంగా అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్న రామచంద్రయ్య గారు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ యాదవ్, జిల్లా అధ్యక్షులు మరి అశోక్ సామ్రాట్ యాదవ్, అనేక మంది యాదవ్ పెద్దలు, అలాగే కృష్ణ భక్తులు మరి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా తిరుపతిలో జరుపుతూ ఉన్నారు. వీరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని, అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క శ్రీకృష్ణుని జన్మస్థలంగా ఏర్పాటు చేసినటువంటి స్వామివారిని ఈ అష్టమి రోజు అందరూ కూడా దర్శించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.